నమస్కారం. మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ హబ్ 24/7 ప్రతి అడుగు ప్రజల కోసం. నేను మీ శ్రీనివాస్ దారిశెట్టి, జర్నలిస్ట్. ఈ వార్తను మీకు అందిస్తున్న వారు మా రిపోర్టర్ రామదాసు, పినపాక నియోజకవర్గం నుంచి. ఇక బులెటిన్లోకి వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గిరిజన కొమ్ము నృత్యాలతో పాయంకు ఘనస్వాగతం పలికారు. ముందుగా గిరిజన ముద్దుబిడ్డ కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి ఆదివాసీల సంరక్షణకు, ఆదివాసీల ఐక్యముగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయంకు గిరిజన సాంప్రదాయంతో కొమ్ములతో అలంకరించారు, డప్పులు మోగించారు. వారితో కలిసి ఎమ్మెల్యే పాయం నృత్యం చేశారు. ఎమ్మెల్యే పాయం ఆదివాసీ నాయకులు ప్రధాన రహదారిపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో చర్చించి సెప్టెంబర్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేర్కొన్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీల సంరక్షణ హక్కుల కోసం ఆదివాసీల ఐక్యంగా పోరాటం చేయాలని, ఆదివాసీల ముద్దుబిడ్డ పోరాట వీరుడు కొమరం భీం స్ఫూర్తితో జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటాలు చేయాలని, ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయడం లేదని, ఆదివాసీలకు సమాన హక్కులు కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. చెప్పండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ ప్రజలకు, ఆదివాసీ ఉద్యోగులకు, ఆదివాసీ యువతకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ కోసం, ఆదివాసీల హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ కాలం పాటు తిరిగి మరి 1982లో మరి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. 1982 ఆగస్టు 9వ తారీఖున మరి ఇవాళ ఏదైతే ఉందో ఆ రోజున తీర్మానం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ తీర్మాన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ తీర్మానం ముఖ్యంగా భారతదేశంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ, ఆదివాసీల హక్కులు, మరి ఈ ప్రాంతంలో మా ఆదివాసీల ముద్దుబిడ్డ అమరవీరుడైనటువంటి పోరాట వీరుడు కొమరం భీం గారి స్ఫూర్తి ఏదైతే ఉందో జల్ జంగిల్ జమీన్, ఇవన్నీ కూడా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తా ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రాల్లో అవన్నీ కూడా ఆదివాసీల హక్కులను కాలరాస్తూ ఆదివాసీల జీవన విధానాన్ని, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను మరి ఇవాళ మరి మైమర్పించే విధంగా, వాటిని కనుమరుగు చేసే విధంగా మరి ఐక్యరాజ్యం చేసినటువంటి తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏదైతే మరి ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయో మరి ఆదివాసీ సమాజం మొత్తం, ఆదివాసీ సంఘాలందరూ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐక్యంగా ప్రతిజ్ఞ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తి ఏదైతే ఉందో, దాని తీర్మానం ఏదైతే ఉందో మరి అందరికీ సమానత్వం, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో మరి సమాన అవకాశాలు ఏదైతే రావాలని ఆ రోజున తీర్మానం చేసిందో అవి ఏవి కూడా ఇవాళ అమలు కావట్లేదు. రాబోయే రోజుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనం కాపాడుకుంటూనే మరి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని కూడా అమలు చేసే దానికోసం ఆదివాసీ సమాజం, ఆదివాసీ ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని మరొక్కసారి వారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.